ప్రియమైన మిత్రులారా, ఈనాటి ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం. దేవుని యొక్క నీడలో, ఆయన కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా మరియు సురక్షితంగా ఉన్నారని, మరియు ఈ కార్యక్రమాల నుండి నేర్చుకుంటున్న విషయాలను మీ వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. ఇక బైబిల్ గ్రంథమును వచనం వెంబడి వచనమును అధ్యయనం చేయడం ఎంతో ఆశీర్వాదకరం. ఇక ఈనాటి పాఠములో మనము కొండ మీద ప్రసంగంలోని నైతిక సూత్రాలను అమలుపరిచే శక్తి తనకు ఉందని యేసు నిరూపించడాన్ని గూర్చి ఇందులో చూస్తాం. ఇక ఆ విషయాలను శ్రద్ధగా తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుండి 18 వరకు ధ్యానించుకోబోతున్నాం. గత అధ్యాయంతో కొండమీది ప్రసంగము ముగించబడింది. కొండమీది ప్రసంగంలో ఇవ్వబడిన నీతి కంటే ఉన్నతమైన నీతి మరొకటి ఇవ్వబడలేదని, మిత్రులు కానీ శత్రువులు కానీ అని తేడా లేకుండా అందరూ అంగీకరిస్తారు. ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇంతకీ ఆ ఉన్నతమైన నైతిక ప్రమాణాన్ని ఒకరు ఎలా సాధించగలరు? ఈ ప్రశ్నకు సమాధానంగా ఈ నైతిక నియమాన్ని ప్రసాదించిన వారికే దానిని నెరవేర్చే శక్తి కూడా ఉందని నిరూపించే వరుస అద్భుతాలను మత్తయి ఒకచోట చేర్చి ఉంటున్నాడు. ప్రియులారా, మన ప్రభువు విశ్వాసులమైన మనకు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఎంతో స్పష్టం చేశాడు. ఆ వాస్తవాన్ని మనము ఎల్లప్పుడూ మన ముందు ఉంచుకోగలిగితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మీరు కానీ నేను కానీ మనకు మనముగా దేవునికి ఆమోదయోగ్యమైన నీతిని ఎప్పటికీ ఉత్పత్తి చేయలేం. క్రీస్తు నేడు మనము చేయలేని పనులను మన ద్వారా పూర్తి చేయించడానికి తాను లోకములోనికి పంపిన పరిశుద్ధాత్మ ద్వారా పనిచేస్తున్నాడు. ఇది ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడిస్తుంది. మత్తయి మనకు ప్రభువైన యేసు యొక్క జీవిత చరిత్రను ఇవ్వడానికి ప్రయత్నించడం లేదు, లేదా ఆయన పరిచర్యలోని జరిగినటువంటి సంఘటనలను ఒక క్రమమైన పద్ధతిలో ఇవ్వడానికి కూడా ప్రయత్నించడం లేదు. బదులుగా ఆయన మనకు మరచిపోకూడని ఒక గమనాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ రాజు కొండకు వెళ్ళాడు. తన ప్రకటన పత్రాన్ని అనగా మేనిఫెస్టోను ఒక రాజ్య నియమంగా ప్రకటించాడు. ఇప్పుడు ఆయన కొండ దిగి వచ్చి చేసిన 12 అద్భుతాలను మనం చూస్తాం. ఆయన ఈ భూమిపై పాలించినప్పుడు తాను ప్రకటించిన రాజ్య నియమాలను అమలు చేయడానికి తనకు శక్తి ఉంటుందని ఇది కనపరుస్తుంది. ప్రియులారా, నేను ఇంతకుముందు సూచించినట్లుగా కొండమీది ప్రసంగం అనగా సర్మన్ ఆన్ ద మౌంట్ అనేది ఒక సంక్షిప్త రూపంలో ఉందని చెప్పవచ్చు. 1000 ఏండ్ల పరిపాలన కాలంలో మనకు దాని పూర్తి రూపం లభిస్తుంది. అంటే అప్పుడు ఆచరించాల్సిన విషయాలు ఇంకా ఎన్నో ఉంటాయని అర్థం. 8 మరియు 9 అధ్యాయాల్లో మత్తయి మనకు 12 అద్భుతాల గురించి తెలియజేస్తున్నాడు. ఆ రాజు యొక్క శక్తిని నిరూపించే అద్భుతాలన్నింటినీ వివరించడానికి ఆయన ప్రయత్నించకపోయినప్పటికీ వాటిని ఒక క్రమబద్ధమైన తార్కిక పద్ధతిలో పొందుపరిచాడు. మన ముందున్న ఈ అధ్యాయంలో నమోదు చేయబడిన 6 అద్భుతాల విషయంలో నేను మీ దృష్టిని ఈ అంశం వైపు మళ్లించాలని ఆశపడుచున్నాను. 1, మన ప్రభువు కుష్ఠరోగిని తాకి స్వస్థపరిచాడు. కుష్ఠరోగం అనేది మానవ వ్యాధిలో అత్యంత ఘోరమైనది. 2, శతాధిపతి యొక్క దాసుణ్ణి ప్రభువు దూరం నుండే స్వస్థపరిచాడు. ఆయన అతన్ని భౌతికంగా తాకలేదు. 3వదిగా పేతురు యొక్క భార్య తల్లిని స్వస్థపరిచాడు. ఆయన ఆమెను తాకాడు. 4వదిగా దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆ విధంగా ఆయన ఆత్మీయ ప్రపంచంలోకి ప్రవేశించాడు. 5, గాలులు మరియు సముద్రాన్ని అణిచివేయడం అనేది సృష్టిపై ఆయనకు ఉన్న అధికారాన్ని ప్రదర్శిస్తుంది. ఇక 6వదిగా ఆయన 2 గెరాసేనీయులలోని దయ్యాలను వెళ్ళగొట్టడం,
అది ఆత్మల ప్రపంచంలో చాలా క్లిష్టమైన సందర్భం. ప్రియులారా, రాజు ఈ విభిన్న రంగాలన్నింటిలో కదులుతున్నాడు. మత్తయి వాటిని కాలక్రమానుసారంగా కాకుండా తార్కిక క్రమంలో జాబితా చేస్తున్నాడు. మత్తయి నమోదు చేసిన వాటిలో ఒక నిర్దిష్టమైన గమనం ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇక ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇక్కడ బహుజన సమూహములు ఆయనను వెంబడించెను అనే మాటను గమనించండి. కొంతమంది వ్యక్తులు కాదు. మీరు చూసినట్లయితే ఆయన తన ప్రధాన కార్యస్థలమైన కపెర్నహూములో ఉన్నాడు. ముందు చూడబోయే అద్భుతము అక్కడే జరిగిందని నేను నమ్ముతున్నాను. వాస్తవానికి ఆయన కొండ మీద ప్రసంగం ఇచ్చినప్పుడు ఆయన అసలు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న దీనివల్ల తలెత్తుతుంది. నేను అనేక భిన్న సిద్ధాంతాలను చదివాను, కానీ ఆ ప్రదేశం ఎక్కడ ఉందో మనం తెలుసుకోవడము అంత ముఖ్యమని నేను భావించడం లేదు. ప్రియులారా, ఆయన కొండ దిగి వచ్చినప్పుడు భారీ జన సమూహాలు ఆయనను వెంబడించాయని మనకిక్కడ చెప్పబడింది. అయితే ఉన్నతమైన నైతిక సూత్రాలను బోధించగలిగిన ఆ రాజు మానవాళి మధ్య శక్తివంతంగా సంచరించగలడా? అది ఒక ముఖ్యమైన ప్రశ్నగా ఉంటున్నది. ఒకానొక యవనస్తుడు ఒక బైబిల్ కళాశాలలో చేరాడు. మొదటి 3 సంవత్సరాలు బాగానే ఉండేవాడు. అతని చివరి సంవత్సరంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. అతడు చూడ్డానికి అందంగా అందరితో బాగా కలిసిపోయేవాడు, కానీ చెడ్డ స్నేహితులతో చేరాడు. చివరికి త్రాగుడు అలవాట్లు అతన్ని తన చదువును పరిచర్యను మానేసేలా చేసింది. ఆ రోజు గ్రాడ్యుయేషన్ జరుగుతుంది. అందులోని ప్రసంగకర్త సేవకులుగా ఏమి చేయాలో చెబుతూ పట్టభద్రులను ఉద్దేశించి ఎంతో ప్రోత్సహించే సందేశాన్ని ఇచ్చాడు. చాలామంది ప్రసంగకర్తలు చేసేది కూడా అదే. ఆ తర్వాత అతడు తన గదికి వచ్చి నిరాశతో తన మంచం మీద కూలబడి తన స్నేహితునితో ఇలా అన్నాడు: స్నేహితుడా, నేను ఏమి చేయాలో చెప్పడానికి నాకు ఎవరు చెప్పనవసరం లేదు. దాన్ని ఎలా చేయాలో చెప్పేవాళ్ళు నాకు కావాలి అని అన్నాడు. నా ప్రియమిత్రమా, నిజంగా మనందరికీ కావాల్సింది అదే కదా. ఇప్పుడు రాజు నీతిని ప్రకటించాడు. ఆయనకు ఆ అధికారం ఉందా? ఇక యేసు ఒక కుష్ఠరోగిని స్వస్థపరచడాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. గమనించండి, యేసు ఎత్తైన ఆ స్థలము నుండి అత్యంత లోతైన ప్రదేశానికి వచ్చాడు. బైబిల్లో పాపానికి సంకేతమైన కుష్టు నయం చేయలేనిదిగా పరిగణించబడింది. కుష్టు చాలా అసహ్యకరమైన వ్యాధి. ఆ కుష్ఠరోగి యేసు వద్దకు వచ్చినప్పుడు అతడు నన్ను శుద్ధినిగా చేయగలవా లేదా నన్ను శుద్ధి చేయగలవా అని అడగలేదు. ఈ కుష్ఠరోగికి విశ్వాసం ఉంది. అతడు క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని, అధికారాన్ని గుర్తించి దాని ఆధారంగానే నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అన్నాడు. ప్రియులరా, మనం అడిగేది ఎల్లప్పుడూ అది ప్రభు చిత్తంగా ఉంటుంది అని కాదు, కానీ ఆయన చిత్తమైతేనే ఆయన దానిని చేయగలడు. దేవుని చిత్తమును ముందుగా ఉంచడం అనేది చాలా ముఖ్యమైనది. అయితే దేవుని చిత్తాన్ని ముందుగా ఉంచడం అనేక సార్లు మనకెంతో కష్టమవుతుంది. అయితే ఇక్కడ కుష్ఠరోగి ప్రభుతో నీవు చేయగలవని నాకు తెలుసు, కానీ నీవు చేస్తావా అంటే ఇది మీ చిత్తం ప్రకారమేనా అని అంటున్నాడు. ఇది ప్రభువును కొన్ని పనులు చేయాలని డిమాండ్ చేసే నేటి ప్రజల ప్రార్థనకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ప్రియ స్నేహితులారా, ఆయనే నిర్ణయం తీసుకొనివ్వండి. ఎప్పటికైనా జరిగే విధానం అదే. ఇక 3వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి. ఒకవేళ నేను గనక ఆ స్థానంలో ఉండి ఉంటే, ఒక కుష్ఠరోగిని తాకి ఉంటే ఏమి జరిగేది? నేను బహుశా అతని వ్యాధిని సంక్రమించుకునేవాడిని, మరియు నేను అతన్ని స్వస్థపరచలేకపోయేవాడిని.
కానీ ఏమి జరుగుతుందో గమనించండి. మొదటిగా ఆయన ఆ కుష్ఠరోగిని తాకాడు. ఆ వ్యక్తికి కుష్టు అనేది శారీరక వ్యాధిగా మాత్రమే కాకుండా భయంకరమైన మానసిక సమస్యగా కూడా ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మనిషి నేపథ్యము ఖచ్చితంగా నాకు తెలియదు, కానీ ఒకరోజు తన పనిలో ఉండగా అతని చేతిపై ఒక గుర్తు కనిపించిందని నేను ఊహిస్తున్నాను. బహుశా అతడు తిరిగి వచ్చి తన భార్యకు చూపించినప్పుడు ఆమె దానిపై కొంత ఆయింట్మెంట్ లాంటిది రాసి ఉండవచ్చు. మరుసటి రోజు ఉదయము అది చాలా ఎర్రబడి ఉండవచ్చు. అతడు యథావిధిగా తన పనికి వెళ్ళాడు. ఇలా దాదాపు ఒక వారం పాటు కొనసాగింది. దీనివల్ల అతని భార్య కొంత అసౌకర్యంగా ఉండటం ప్రారంభించింది. అతని వెంటనే యాజకుణ్ణి కలుసుకోవాలని ఆమె సూచించింది. అతడు యాజకుని వద్దకు వెళ్ళాడు. అతడు అతన్ని 14 రోజులు వేరు చేశాడు. ఈ సమయము ముగిసేసరికి వ్యాధి వ్యాపించింది. యాజకుడు అతనికి కుష్టు ఉందని చెప్పాడు. ఆ వ్యక్తి యాజకుడితో తన భార్య మరియు పిల్లల వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పి నేను వీడ్కోలు చెప్పవచ్చా అని అడిగాడు. అప్పుడు ఆ యాజకుడు అతనితో, ఇక మీదట మీరు వారికి దగ్గరగా వెళ్ళలేరు, మీరు మీ భార్యను కానీ మీ పిల్లలను కానీ మీ చేతుల్లోకి తీసుకోలేరు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అపవిత్రుడను అని కేకలు వేయాలి అని చెప్పాడు. అతడు తన పిల్లలు పెరగడాన్ని దూరం నుండే చూశాడు. వారు ఒక నిర్దిష్టమైన స్థలంలో అతనికి ఆహారాన్ని ఉంచేవారు. వారు వెనక్కి వెళ్ళిన తర్వాతనే అతడు వచ్చి దానిని తీసుకునేవాడు. అతడు వారిని తాకలేకపోయాడు. వాస్తవానికి అతడు ఎవరిని తాకలేకపోయాడు. అంతేకాదు, ఎవరు అతన్ని తాకలేకపోయారు. అప్పుడు ఒకరోజు అతడు యేసు వద్దకు వచ్చి, అయ్యా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పాడు. ఆ సమయంలో ప్రభువైన యేసు ఏమి చేశాడు? ఆయన అతన్ని తాకాడు. యేసు యొక్క స్పర్శ ఆ వ్యక్తికి జరిగిన అత్యంత అద్భుతమైన సంఘటనల్లో ఒకటిగా ఉంటున్నది. అది అతని కుష్టును శుద్ధి చేయడమే కాకుండా అతన్ని మానవాళి కుటుంబంలోకి మరియు దేవుని యొక్క కుటుంబంలోకి తిరిగి తీసుకుని వచ్చింది. తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఇక 4వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. ప్రియులారా, మార్కు సువార్తలో ఈ మనిషి ఎంతగానో సంతోషించాడని మనం గమనిస్తాం. అందుకుగాను మీరు అతన్ని నిందించలేరు. అతడు తాను కలిసిన ప్రతి ఒక్కరికి చెప్పాడు. అతడు దానిని అంతటా ప్రకటించాడు. దీని పర్యవసానంగా జన సమూహాలు మన ప్రభు యొద్దకు తరలి వచ్చాయి. అందువల్ల ఆయన పట్టణం నుండి వెళ్ళిపోయి ఎడారి ప్రదేశాల్లో ఉండవలసి వచ్చింది. ఇక 5వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, శతాధిపతి కుష్ఠరోగి స్వస్థత గురించి విని ఉంటాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. శతాధిపతి ఒక అన్యుడు. రోమన్ సైన్య దళములో 100 మంది వ్యక్తులకు నాయకుడు. లూకాసు వార్తలో అతడు యూదుల కోసము ఒక సమాజ మందిరాన్ని నిర్మించాడని మనకు చెప్పబడింది. ఇప్పుడు ఆ శతాధిపతి యొక్క మనవిని 8వ అధ్యాయము 6వ వచనంలో గమనిద్దాం. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఈ దాసుడు చాలా తీవ్రమైన స్థితిలో ఉంటున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 7 నుండి 9 వచనాలను మనం గమనిద్దాం. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చాను. ఆ శతాధిపతి అధికారాన్ని గుర్తించగలిగే ఒక ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నాడు. అతడు
రోమా సైనిక దుస్తులను ధరించి ఉండేవాడు. తన ఆధీనంలో ఉన్న ఒక సైనికుడితో ఇది చెయ్యి అని అతడు ఆజ్ఞాపిస్తే ఆ సైనికుడు వెంటనే దానిని చేసేవాడు. ఎందుకు? అధికారం అనే శక్తి అతనికి ఉండడం వల్లే. అతడు యేసు వైపు చూసి నీకు కూడా అటువంటి శక్తి ఉంది అని అన్నాడు. శారీరక అనారోగ్యాల పట్ల యేసుకు అటువంటి అధికారం ఉందని ఈ శతాధిపతి గుర్తించాడు. ఇక 10వ వచనాన్ని మనం గమనిద్దాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు 2 సందర్భాల్లో ఆశ్చర్యపోయినట్లు వ్రాయబడి ఉంది. ఒకటి, ఇశ్రాయేలు ప్రజల అవిశ్వాసాన్ని చూసి, మరొకటి ఈ అన్యజన శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి. ఇక 11వ వచనాన్ని మనం గమనిద్దాం. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడను ఇస్సాకుతో కూడను యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని. ప్రియులారా, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వస్తారని ఆయన చెప్పడము ఆసక్తికరంగా ఉంటున్నది. మన ప్రభువు ఇలా చెప్పిన సమయంలో నా పూర్వీకులు మరియు బహుశా మీ పూర్వీకులు కూడా ఇటు తూర్పున ఉన్నారు మరియు పడమరలో ఉన్నారు. ఈ సందేశం వారి వద్దకు కూడా వెళ్తుందని, తద్వారా వారు ఆయనను విశ్వసించి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు అని మన ప్రభువు ఎంతో స్పష్టంగా చెప్పాడు. నిజంగా ఎంత గొప్ప ప్రకటన కదా. వాస్తవానికి నిస్సందేహంగా ప్రతి వ్యక్తి క్రీస్తుపై వ్యక్తిగత విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఏ వ్యక్తి కూడా తన సొంత రక్షణ కోసము సంఘ సభ్యత్వాన్ని కానీ కుటుంబ సంప్రదాయాన్ని కానీ లేదా తన తల్లిదండ్రులు క్రైస్తవులు అనే వాస్తవాన్ని ఒక హక్కుగా చూపలేరు. ఇక 13వ వచనాన్ని మనం గమనిద్దాం. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. బాధపడుతున్న శతాధిపతి సేవకుడు యేసు సమక్షంలో లేనప్పటికీ యేసుక్రీస్తు పట్ల శతాధిపతి యొక్క విశ్వాసము అతన్ని స్వస్థపరచడానికి కారణమైంది. యేసు ఒక కుష్ఠరోగిని తాకినప్పుడు అతడు స్వస్థపరచబడ్డాడు. ఇప్పుడు ఆయన శతాధిపతి దాసుణ్ణి దూరము నుండియే స్వస్థపరిచాడు. తర్వాత మనము 3వ స్వస్థత అద్భుతాన్ని చూస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14-15 వచనాలను మనం గమనిద్దాం. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. పేతురు యొక్క అత్త జ్వరముతో అనారోగ్యంగా ఉంది. ఆయన ఆమెను తాకి స్వస్థపరిచాడు. ప్రియులరా, ఈ 3 రకాల వ్యాధులను ఒకసారి గమనించండి. ఒక వ్యాధి కుష్టు, ఇది నయం చేయలేనిది. మరొక బాధ పక్షవాతం, ఇది ఒక రకమైన పక్షవాయువు. మరొక అనారోగ్యం జ్వరం, బహుశా ఇది తాత్కాలిక అనారోగ్యం వలన కలుగుతుంది. ఇక 4వ అద్భుతము ఆ రోజు సాయంకాలం జరిగింది. 16వ వచనాన్ని మనం గమనిద్దాం. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యాలు అనేకములు ఉన్నాయి, కానీ అపవాది ఒక్కడే ఉన్నాడు. దీన్ని మనం గమనించాలి. వారు అనేకులను ఆయన వద్దకు తీసుకువచ్చారనే వాస్తవాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఒక్కొక్కరుగా వచ్చారని ఇవ్వబడలేదు. మీరు ఈ సువార్త రికార్డును జాగ్రత్తగా గమనిస్తే ఆ రోజు అక్షరాల వేలాది మంది వ్యక్తులు స్వస్థపరచబడ్డారని మత్తయి స్పష్టం చేస్తున్నాడని మళ్ళీ చెప్తున్నాను. ఉదాహరణకు, అక్కడ చూడగలుగుతున్న వేలాది మంది గుడ్డివారు ఉన్నారు. చక్కగా నడుస్తూ అటు ఇటు తిరుగుతున్న వేలాది మంది కుంటివారు ఉన్నారు. అదేవిధంగా వినగలుగుతున్న వేలాది మంది చెవిటివారు ఉంటున్నారు. యేసు యొక్క శత్రువులు ఆయన అద్భుతాలు చేశాడా లేదా అని ఎప్పుడు ప్రశ్నించకపోవడానికి ఇదే కారణం. బదులుగా వారు ఆయన వాటిని
ఎలా చేశాడు అని మాత్రమే అడిగారు. ఇక 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ప్రియులారా, ఈ లేఖనము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం నుండి వచ్చింది. బహుశా ఈ వచనము నేడు స్వస్థత వరము కలిగిన వారు లేదా ఫెయిత్ హీలర్స్గా పిలువబడే వారిచే ఈ వచనము ఎక్కువగా ఉపయోగించబడి ఉంటుంది. శారీరక స్వస్థత ప్రాయశ్చిత్తం ద్వారా ఉందని వారు చెప్తారు. వారి స్థానాన్ని సమర్థించుకోవడానికి వారు ఈ వచనాన్ని ఉపయోగిస్తారు. ప్రియులరా, కాస్త మనము పేజీలను వెనక్కి తిప్పి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాలను చూద్దాం. ఎందుకంటే ఇది నేటి ఆధునిక స్వస్థత ఉద్యమాన్ని సమర్థిస్తుందని నేను నమ్మడం లేదు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇంతకీ దేని నుండి మనం స్వస్థత పొందాము? యెషయా నుండి ఈ భాగము మనము మన అతిక్రమ క్రియల నుండి, దోషముల నుండి స్వస్థత పొందామని స్పష్టంగా పేర్కొంటుంది. మీరు నాతో మీకు దాని గురించి ఖచ్చితంగా తెలుసా అని అనవచ్చు. ఈ వచనాలు దీనిని గురించి మాట్లాడుతున్నాయని నాకు తెలుసు. ఎందుకంటే పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఇలా అంటాడు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇంతకీ దేని నుండి స్వస్థత? పాపముల నుండి. పేతురు తాను పాపము గురించి మాట్లాడుతున్నానని చాలా స్పష్టం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి గమనిద్దాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అది మీ మరియు నా దోషము ఆయనపై ఉంచబడింది. స్పష్టంగా క్రీస్తు పాపం యొక్క గొప్ప ప్రాథమిక సమస్యతో పోరాడతాడు అనే వాస్తవాన్ని యెషయా సూచిస్తున్నాడు. ప్రాయశ్చిత్తంలో స్వస్థత ఉందని వాదించడం అప్రస్తుతం. అలాగే ప్రాయశ్చిత్తంలో మహిమగల శరీరం కూడా ఉంది, కానీ అది నాకు ఇంకా రాలేదు. మీకు వచ్చిందా? అంతేకాక శాపము తొలగించబడిన నూతన భూమి క్రీస్తు ప్రాయశ్చిత్తంలో ఉంది, కానీ అవి కూడా మనకి ఇంకా రాలేదని స్పష్టంగా తెలుస్తుంది. పాపము మరియు సాతాను ఇంకా ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ రోజుల్లో ప్రాయశ్చిత్తం యొక్క ఆవశ్యకతగా అనారోగ్యం నుండి విడుదల అనేది లేదు. పౌలు తిమోతిని తన కడుపు కోసము కొంచెం ద్రాక్షారసం తీసుకోమని ఎందుకు ప్రోత్సహించాడు? ప్రాయశ్చిత్తంలో స్వస్థత పొందమని అతన్ని ఎందుకు ప్రోత్సహించలేదు? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13 నుండి 15 వచనాల్లో చెప్పబడినట్లుగా ప్రార్థన చేయడానికి పెద్దలను పిలవమని యాకోబు పరిశుద్ధులను అడిగినప్పుడు ప్రాయశ్చిత్తాన్ని స్వీకరించమని వారిని ఎందుకు ప్రోత్సహించలేదు? తన శరీరంలో ఒక ముళ్ళు ఇవ్వబడిందని పౌలు ప్రస్తావించినప్పుడు ప్రాయశ్చిత్తంలో స్వస్థతను ఎందుకు స్వీకరించలేదు? 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7 నుండి 9 వచనాలను మనం ఒకసారి గమనిద్దాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను.
ప్రియులారా, ఈ విషయానికి సంబంధించి ఇతర ఉదాహరణలు కూడా నమోదు చేయబడ్డాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25 నుండి 27 వచనాల్లో పౌలు ఒక సాధారణ ఆసుపత్రి వాతావరణాన్ని కలిగి ఉన్నట్టుగా చూస్తాం. ఎపఫ్రోదితు అనారోగ్యంతో ఉంటున్నాడు. అప్పుడు స్వస్థతను పొందుకోవడానికి పౌలు ఇక్కడ ప్రాయశ్చిత్తాన్ని ఉపయోగించలేదు. నా ప్రియ స్నేహితులారా, స్వస్థపరచడం ఎల్లప్పుడూ దేవుని చిత్తం కాదనే వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. అయితే కొన్నిసార్లు స్వస్థపరచడం దేవుని చిత్తం అవుతుంది. స్వస్థత పరిచర్యలని ప్రకటన చేయబడే ఆశ్రమాలకు కానీ లేదా ఒక స్వస్థత సభా మందిరానికి వెళ్ళే బదులు మీరు నేరుగా పరమ వైద్యుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకే ఎందుకు వెళ్ళకూడదు? స్వస్థత మీ కొరకు ఆయన చిత్తంలో ఉందో లేదో కనుగొనండి. నేను దైవిక స్వస్థతలో నమ్మకం ఉంచుతాను, కానీ కేవలము దైవిక స్వస్థత చేసేవారు అని పిలువబడేవారు యందు కాదు. భూమిపై ఇక్కడ శక్తి ఉందని చెప్పే ఒక వ్యక్తి వద్దకు వెళ్ళే బదులు నేను నేరుగా నా పరిస్థితిని పరమ వైద్యుని వద్దకు తీసుకొని వెళ్ళి కుష్ఠరోగితో పాటు, దేవా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పడానికి ఇష్టపడతాను. అప్పుడు మనము స్వస్థపరచబడినా లేదా స్వస్థపరచబడకపోయినా ఆయనే మహిమ పొందుతాడు. ఆయన ఆ మహిమను పొందాలని మనం కోరుకుంటున్నాం. స్పష్టంగా ప్రాయశ్చిత్తంలో స్వస్థతను కోరుకునే ఈ ఆధునిక తప్పుడు బోధన పద్ధతి గురించి పౌలుకేమీ తెలియదు. దేవుడు నేడు స్వస్థపరచగలడు మరియు స్వస్థపరుస్తున్నాడు, కానీ విశ్వాస స్వస్థత కార్యాలు చేసేవారు అని పిలువబడే వారి ద్వారా కాదు. ఇక మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనిద్దాం. యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను. ఆయన చుట్టూ ఉన్న ప్రజలతో నిండిన గొప్ప సమూహాలను గమనించండి. అక్షరాల ఆయన వేలాది మంది రోగగ్రస్తులను స్వస్థపరిచాడు. కేవలము ఇందులో నమోదు చేయబడిన ఈ ఒక్కరిద్దరు మాత్రమే కాదు. యోహాను భక్తుడు తన సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాల్లో ఇలా వ్రాసినప్పుడు ఈ వాస్తవాన్ని స్థిరపరుస్తుంటున్నాడు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి వ్రాయబడెను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు విన్న సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. యెషయా 53:4 మరియు 1 పేతురు 2:24 వచనాల ఆధారంగా క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా మనకు లభించిన ప్రాథమిక స్వస్థత దేనికి సంబంధించింది? 1 శారీరక రోగాలకు, 2 పాపములకు, 3 అంటువ్యాధులకు. ఈరోజు బైబిల్ అధ్యయన కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మరియు ఇందలి సత్యాలు మీ హృదయాలను తాకాయని నమ్ముతున్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి లేక మీ వ్యక్తిగత సమస్యలకు సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నంబర్కు కాల్ చేయండి. మీ అభిప్రాయాన్ని మేము విలువైనదిగా భావిస్తున్నాము. మీ ఫోన్ కాల్ కోసం ఎల్లవేళలా మేము వేచి ఉంటాము. సత్యవంతుడైన దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక.